హలో వ్యూయర్స్, వెల్కమ్ టు దేవాన్షిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది భార్యాభర్తల గిల్లి కజ్జాలు స్టోరీలోని 3వ భాగం. నందు గౌతమ్ వంట చేస్తుంటే కిచెన్ దగ్గర ఉండే తను అన్న మాటలకి నవ్వుకుంటూ వెంటనే సీరియస్గా మొహం పెట్టి, మరి ఎందుకు పెళ్లి చూపుల్లో చూడగానే ఇష్టపడి మరీ పెళ్లి చేసుకున్నారు? నా గురించి అంతా అర్థమయ్యేలా చెప్పాను కదా, అయినా పెళ్లి చేసుకున్నాక నన్ను ఇన్ని మాటలు అంటూ రాచి రంపాన పెడుతున్నారు అని ముక్కు చీరుతూ అడుగుతుంది. నందు వాయిస్కి టెన్షన్గా వెనక్కి తిరిగిన గౌతమ్ నందు తన మాటలు వినిందని అర్థమై నందు రియాక్షన్కి కళ్ళు తేలేసి, నేను అన్న మాటల్లో అంత అర్థం ఉందా నందు? నాకు తెలియదు. నేను ఏదో జస్ట్ నన్ను నేను అనుకున్నాను. నిన్నెందుకు అంటాను? నువ్వు నా జీవితాన్ని మార్చడానికి వచ్చిన దేవతవి, నా బంగారానివి అని నందుని మాటలతో కోటలు కట్టేసి అందులో మహారాణిని చేస్తాడు. నందు ఒక కనుబొమ్మ పైకెత్తి యాటిట్యూడ్గా గౌతమ్ వైపు చూస్తూ నడుం మీద చేతులు పెట్టుకుని, ఇప్పుడు నిజం చెప్పండి అని సీరియస్గా అడుగుతుంది. గౌతమ్ అమాయకంగా మొహం పెట్టి, ప్రామిస్ బంగారం, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియదా? రాత్రంతా చూపించాను కదా నా ప్రేమ నీ మీద ఎంత ఉందో అని కొంటెగా నందు కళ్ళల్లోకి చూస్తూ అంటాడు. గౌతమ్ చూపులకి నందు సిగ్గుపడుతూ, చీ పోండి గౌతమ్, ఏంటా మాటలు? నేను ఏదో మీకు వంటలో హెల్ప్ చేద్దామని వస్తే మీరు మీ మాటలతోనే నన్ను మునగ చెట్టు ఎక్కించడానికి చూస్తున్నారు అని నవ్వుతూ అంటుంది. నందు సిగ్గుపడటం చూసి గౌతమ్ మనసులో అమ్మయ్యా తప్పించుకున్నాను అనుకుని, అవునా అయితే ఇంకా ఇక్కడే ఉన్నావు ఏంటి, ఇక్కడికి రా అని చెప్పి నందు చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కొని తనని వెనక నుంచి హగ్ చేసుకొని నందు చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని నందు చేతులతోనే కూరగాయలు కట్ చేస్తూ తన చేతులతో వంట చేస్తూ మధ్య మధ్యలో చిన్న చిన్న చిలిపి పనులు చేస్తూ 1 గంటకి ఇద్దరు కలిసి వంట పూర్తి చేస్తారు. ఇద్దరు ఒకరికొకరు తినిపించుకొని ఇక పడుకుందామా నందు, మళ్ళీ నైట్ నిద్రపోవటానికి లేట్ అవుతుంది అని కొంటెగా చెప్పి ఇద్దరూ వెళ్ళి హాయిగా నిద్రపోతారు. గౌతమ్ వాళ్ళది గుంటూరు. గౌతమ్ బీటెక్ చేసి క్యాంపస్ సెలక్షన్స్లోనే ఇన్ఫోసిస్లో జాబ్ కొట్టి ఇప్పటికీ అక్కడే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాడు. ఇన్ఫోసిస్లో జాయిన్ అయిన 2 సంవత్సరాల తర్వాత తన అమ్మా నాన్నలు గౌతమ్కి పెళ్లి చేద్దామని సంబంధాలు చూస్తూ ఉండగా గౌతమ్ నాన్నగారి ఫ్రెండ్ దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఒక బంధువుల పెళ్లిలో కలిసి ఇద్దరూ మాట్లాడుకొని తన కూతురు నందుకి కూడా సంబంధాలు చూస్తున్నాము, ఆమె కూడా డిగ్రీ చదివిందని, పై చదువులు చదివించలేక పెళ్లి చేద్దామని సంబంధాలు చూస్తున్నామని అంటారు. గౌతమ్ నాన్నగారు కూడా గౌతమ్కి సంబంధాలు చూస్తున్నామని, నందు నాన్నగారికి ఇష్టమైతే గౌతమ్కి నందుని ఇచ్చి పెళ్లి చేద్దామని అడుగుతారు. గౌతమ్ నాన్నగారు కూడా ప్రైవేట్ ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉన్నంతలో హ్యాపీగా బ్రతుకుతూ ఉంటారు. నందు నాన్నగారు కూడా అలానే ప్రైవేట్ ఆఫీస్లో గుమాస్తాగా వర్క్ చేస్తూ ఉంటారు. ఆయనకి 2 ఆడపిల్లలు. మొదటి అమ్మాయి మన హీరోయిన్ నందిక, రెండో అమ్మాయి మౌనిక. నందు నాన్నగారు ఉన్నంతలోనే బ్రతుకుతూ మౌనిక ఇంటర్ చదువుతుంటే నందుని డిగ్రీ వరకు చదివించి పై చదువులు చదివించేంత స్తోమత లేక అక్కడితో ఆపేసి నందుకి పెళ్లి చేయాలని అనుకుంటారు. గౌతమ్ నాన్నగారి గురించి నందు నాన్నగారికి తెలిసి ఉండటం వలన ఆయన ఇబ్బందిగా, మేము కట్నం మీరు అడిగినంత ఇచ్చుకోలేము అని అంటారు. గౌతమ్ నాన్నగారు, అసలు మాకు కట్నమే వద్దు, గౌతమ్ ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు 2 సంవత్సరాలుగా, మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసి మన స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకుందాం, నా మాట మా అబ్బాయి తప్పకుండా వింటాడు అని నవ్వుతూ అడుగుతారు. నందు నాన్నగారికి కూడా ఇక ఏ ఇబ్బంది లేక అలాగే అని ఒప్పుకొని అడ్రస్, ఫోన్ నెంబర్ చెప్పి పెళ్లి చూపులకి రమ్మంటారు. గౌతమ్ నాన్నగారు నందు నాన్నగారు ఉండేది ఒకే ఊరిలోనే కాబట్టి గౌతమ్ నాన్నగారు ఇక ఆలస్యం చేయకుండా పంతులు గారికి ఫోన్ చేసి
నందు నాన్నగారు ఎదురుగానే పెళ్లి చూపులకి వారం రోజుల్లో మంచి ముహూర్తం ఉందని తెలుసుకొని ఆ రోజే వస్తామని చెప్తారు. నందు నాన్నగారు కూడా సరే అని అక్కడి నుంచి వెళ్ళాక గౌతమ్ నాన్నగారు కూడా ఇంటికి వెళ్ళి తన భార్యామణితో అంతా చెప్పి ఆమె కూడా సంతోషంగా ఒప్పుకోగానే గౌతమ్కి ఫోన్ చేసి, నా ఫ్రెండ్ కూతురితో నీకు 1 వారంలో పెళ్లి చూపులు ఫిక్స్ చేశాను, నువ్వు ఖచ్చితంగా రావాలి, ఈ సంబంధం ఎలాగైనా ఫిక్స్ అవ్వాలి, నేను వాళ్ళకి పెళ్లి జరుగుతుందని మాట ఇచ్చేశాను అని చెప్తారు. గౌతమ్, నాకు అమ్మాయి ఎలా ఉంటుందో కనీసం తెలియకుండా ఎలా నాన్న పెళ్లి చేసుకోవటం, కనీసం అమ్మాయి ఫోటో అయినా పంపండి అని అసహనంగా అడుగుతాడు. నేను నా ఫ్రెండ్ ఫోన్లో అమ్మాయి ఫోటో చూశాను, తను ఖచ్చితంగా నీకు నచ్చుతుంది, నువ్వు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి చూద్దువు, అన్నీ మూసుకుని వారం రోజుల్లో ఇక్కడ ఉండాలి అని సీరియస్గా చెప్తారు. గౌతమ్ ఇక ఏమనలేక, అమ్మాయి నచ్చకపోతే అక్కడే డైరెక్ట్గా అందరి ముందే నచ్చలేదు అని చెప్దాము అనుకుని సరే అని ఆ వారం రోజుల్లో తన వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళగానే గౌతమ్ అమ్మగారు, ఏంటి నాన్న ఇలా చిక్కిపోయావు, అందుకే ఇలా దూరంగా ఉండే ఉద్యోగాలు చెయ్యొద్దు అని చెప్పాను, ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు, అక్కడ మానేసి ఇక్కడే మన ఊరిలోనే ఏదైనా జాబ్ చూసుకుంటే పోతుంది కదా అని అంటూ కొడుకు మీద ప్రేమ కురిపించేస్తారు. గౌతమ్ నవ్వుతూ, అమ్మ నువ్వు ఎప్పుడు వచ్చినా ఇదే మాట కదా అనేది, నేను నీకు అదే సమాధానం చెప్తున్నాను, నేను బాగున్నాను, నేనే వండుకొని తింటున్నాను, ఆ ఉద్యోగం వదిలేసి రాలేను, నువ్వు నా గురించి బెంగ పెట్టుకునే అవసరం లేదు అని నవ్వుతూ చెప్తాడు. ఇదంతా గౌతమ్ నాన్నగారు చూసి నవ్వుకుంటారు. గౌతమ్ నాన్నగారు వెంటనే సీరియస్గా ఫేస్ పెట్టి, రేపే పెళ్లి చూపులకి వెళ్ళాలి, సిద్ధంగా ఉండు అని చెప్పగానే గౌతమ్ సరే అని అంటాడు. నెక్స్ట్ రోజు ఉదయాన్నే 10 గంటలప్పుడు గౌతమ్ రెడీ అయ్యి తన అమ్మా నాన్నలతో పాటు నందుని పెళ్లి చూపులు చూసుకోవటానికి వెళ్తాడు. నందు కూడా తన నాన్నగారు నందుకి అంతా చెప్పటం వలన కనీసం గౌతమ్ ఫోటో చూడకుండానే ఒప్పుకొని ఎలాగైనా ఫస్ట్ పెళ్లి చూపులలోనే వచ్చే పెళ్లి కొడుకుకి తను నచ్చాలని, అందంగా రెడీ అవ్వాలని ఆ వారం రోజుల్లో బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతుంది. అందరు అమ్మాయిలు ఇంతే ఉంటారేమో కదా, ఎలాగైనా ఫస్ట్ పెళ్లి చూపుల్లోనే పెళ్లి ఫిక్స్ అవ్వాలని అనుకుంటారు కదా. మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. పెళ్లి చూపుల ముందు రోజు షాపింగ్ మాల్కి వెళ్ళి తనకి నచ్చిన పట్టు శారీ కొనుక్కొని వచ్చి తన అమ్మా నాన్నలకి చెల్లెలకి చూపించి వాళ్ళు బాగుంది అనగానే సంతోషంగా పెళ్లి చూపులకి అదే కట్టుకోవాలని ఫిక్స్ అవుతుంది. అలా గౌతమ్ వాళ్ళు వచ్చేసరికి నందు నాన్నగారు వాళ్ళని సాదరంగా ఆహ్వానించి సోఫాలో కూర్చోబెడతారు. నందు నాన్నగారిది సామాన్య మధ్యతరగతి డాబా ఇల్లు. ఆ ఇంటిలో 2 బెడ్రూమ్లు, 1 కిచెన్, 1 హాల్, 1 పెరడు ఉంటాయి. గౌతమ్ ఆ ఇంటినంతా చూస్తూ బాగుంది, చాలా నీట్గా అరేంజ్ చేసుకున్నారు అని మనసులో అనుకుంటాడు. గదిలో తన చెల్లెలి సహాయంతో రెడీ అవుతున్న నందు కార్ సౌండ్కి పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చినట్టు ఉన్నారు అనుకుని నందు మనసులో, ఇతను అందంగా ఉంటాడా లేకపోతే యావరేజ్గా ఉంటాడా, బాగా సంపాదిస్తున్నాడా, డైలీ నేను అడిగింది లేదు కాదు అనకుండా కొనిస్తాడా, నన్ను బాగా చూసుకుంటాడా అని ఆలోచించుకుంటూ రెడీ అవుతూ ఉంటుంది. పెళ్లి చూపులకి రెడీ అయిన ప్రతి అమ్మాయి మనసులో ఉండేది ఇదే కదా. నందు అమ్మగారు గౌతమ్ వాళ్ళకి కాఫీ టిఫిన్ పెట్టి అబ్బాయి గురించి అన్ని వివరాలు తెలుసుకున్నాక గౌతమ్ అమ్మగారు వాళ్ళు అమ్మాయిని రమ్మని చెప్పగానే నందు అమ్మగారు తన చెల్లెలు ఇద్దరూ వెళ్ళి నందు చెల్లెలు నందుని రెడీ చేస్తూ ఆట పట్టిస్తూ ఉంటే వాళ్ళిద్దరిని నవ్వుతూ చూసి నందుని పైనుంచి కింద వరకు చూసి మెటికలు విరుస్తూ, చాలా అందంగా ఉన్నావు నందు, ఖచ్చితంగా వాళ్ళ అబ్బాయికి నువ్వు నచ్చుతావు, అబ్బాయి కూడా చాలా బాగున్నాడు, ఈ సంబంధం కానీ ఫిక్స్ అయితే మీ ఇద్దరి ఈడు జోడు చాలా బాగుంటుంది, వాళ్ళు నిన్ను చూసుకోవటానికి పిలుస్తున్నారు పద అని అంటుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.